మీ అందరికీ ప్రత్యేకమైన షాలోమ్. మంచిది. మీ అందరికీ సమాజం తరపున వింటున్న వారందరికీ మా సమాజం వారిగా కూడా వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి సబ్బాత్ షాలోమ్ చెబుతున్నాం. కారణం ఏంటంటే మీరు వింటున్నటువంటి మీరందరిగా కూడా మా ఆత్మీయులు. ఎందుకంటున్నానంటే ఆత్మీయ వాక్యము ద్వారా ఎదగాలని, ఆత్మీయ వాక్యము ద్వారా అనేక రీతిలుగా మనము దేవుని రాజ్యంలో మనందరం మరి సమానులుగా ఉన్నట్లుగా మేము ప్రయాసపడుతూ వీడియో మీకు పంపిస్తున్నాం. కనుక ఈ వీడియోను చూసి మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా మరొకసారి మిమ్మల్ని వందనాలు తెలియపరుస్తూ మీకు చెప్పేది ఏంటంటే వీడియో మరి ఖచ్చితంగా మీరు ఫాలో కాండి. ఎందుకంటే ఎంతమంది చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం కాదు, కానీ ఎంతమంది నేర్చుకున్నారనే ఒక విషయం మాత్రం మనలో తెలిసిపోవాలంటే తపన. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి. నో, అవి కాదు. ముందు మీరు అవి చేస్తారా చేయరా నాకు అవసరం లేదు. కారణం ఏంటంటే మీరు ఎంతమంది వింటున్నారు, ముందు మీరు ఎంతమంది ఈ వాక్యాన్ని మీరు ఫాలో అవుతున్నారు అనే ఒక తపన కోసం మాత్రమే నేను ఆశిస్తున్నా, అంతే తప్ప మరొకటి కాదు. కనుక రెండవ ఆలోచన ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే వాక్యాన్ని వినటానికి మీరు అందరుగా కూడా క్రమంగా మీరు వాక్యాన్ని ఫాలో కాండి దయతో. మంచిది. వాక్యాలకు వెళ్దాను. మరి సాతాను ఎవరు? ప్రశ్న. ఇక్కడ సాతాను ఎవరు? పోయినసారి కూడా అదే చెప్పుకున్నాం. మరి దయతో మరి సిస్టర్లో అందరికి కూడా, మీ అందరికీ మరి బ్రదర్కి కూడా మరి అలాగే నేను వందనాలతో అందరికీ తెలియపరిచేది ఏంటంటే మీకు ప్రత్యేక సమాజానికి చెప్తుంది ఏంటంటే వాక్యాన్ని నాతో పాటు మీరు పంచుకుంటున్నారు కనుక మీరు కూడా నాతో పాటు ఏమవుతారు? నాతో పాటు పాలువారు ఉన్నట్లుగా మీ అందరినీ కోరుకుంటున్న ఆశ ఏంటంటే వాక్యము వింటున్నాము, వాక్యమును చదవండి, వాక్యమును ఫాలో కాండి. అది నేను మిమ్మల్ని కోరుకునేది. మంచిది. చదువుకున్న ఒక మాట, సాతాను ఎవరు? అతడు కేవలము ఒక అబద్ధమైన కల్పిత వ్యక్తి అని అంటుంటాం. కానీ రెండవది ఏంటంటే నిజమైన వ్యక్తి అని ఆయన చెప్పినటువంటి మాట మనకు తెలియదు. ఇక్కడ ఏంటంటే నిజమైనటువంటి వ్యక్తి ఎందుకంటున్నాను, నిన్ను మోసము చేసి నీ జీవితమును నాశనము చేయాలని అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తి, అంతేగాని మరొకటి కాదు. అందుకే నిజంగా ఈ వ్యక్తిని మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు వీడి పేరేంటంట అమ్మా, అందరు తరకాల, వీడి పేరేంటంట మోసగాడు. ఏం పేరట? మోసగాడు. కనుక మోసగాడు అంటే అర్థం ఏంటి? మోసం చేయటం అంటే ఆడిన మాట, చెప్పిన మాట ఆడటం, మందిరానికి వస్తున్న వారు రాకపోవటము, వాక్యమును చదవనటువంటి వారు చదువుతున్నామంటము, మరి వాక్యం ఎల్లప్పుడూ వింటున్నటువంటి వారు మేము వాక్య ప్రకారం నడుస్తున్నామను అంటూ నడవనటువంటి వారు వీరెవరు అంటే అబద్ధికులు. అవునంటారా కాదంటారా? అబద్ధికులు. కనుక వాళ్ళని బట్టి అబద్ధంతో ఏమొస్తుంది? అబద్ధం ఆడితే ఏమొస్తుంది? పాపం వస్తుంది. అందుకంటాడు పాపము ఎవరితో మొదలవుతుంది, ఎక్కడ మొదలవుతుంది, పుట్టును ప్రారంభమవుతుంది అని చెప్పినటువంటి మాట చదువుకుందాం ఒకసారి. అపవాది అనగా సాతాను మొట్టమొదటి నుండి పాపము చేయుచున్నాడు. మొట్టమొదటి నుండి పాపం చేయుచున్నాడు. చూద్దాం ఒకసారి. యోహాను రాసినటువంటి మొట్టమొదటి పత్రిక చదువుకుందనా? 3వ అధ్యాయము తీసారా? 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. హల్లెలూయా. మనిషి అబద్ధమాటం అనేది పాపం అవుతుందని బైబిల్లో చెప్తుంది. సింగారు అవునా కాదా? అబద్ధమాటం అనేది పాపం చేసినట్లుగా మనకు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో తేటపరచబడుతుంది.
రాసుకోయ్యా, ఈ రాకపోతే రాసుకో. కనుక పాపము చేయవద్దు, పాపము చేయవద్దు, పాపము చేయవద్దు అని అనేక రీతిలుగా బతిమలాడుచున్నటువంటి సేవకులు వారు పిచ్చోరు కాదు, పిచ్చివారు కాదు. ఎందుకంటే పాపము చేసి నరాంతకులు అలాగనే ఇంకేమవుతారట, అపవాది సంబంధులు కావద్దని వారి తలంపు తప్ప మరొకటి కాదు. కనుక అమ్మ చదువు అలాగనే 9వ వచనం కూడా చదువు. దేవుడు అపవాది యొక్క క్రియలను లయపరచుటకే. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడట? అపవాది క్రియలను లయపరచుటకినే మన్ని ఆయన సన్నిధికి చేర్చుకుంటాడు. ఆయనతో మనను సమానులుగా మనల్ని నడిపించాలనే ఉద్దేశంతో ఆయన మనకు సహాయపడుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది. అలాగనే చూద్దాం. ప్రకటన గ్రంథము తొట్టరికి వెళ్ళిపోదాని. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ఒకసారి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము. హల్లెలూయా. ఎవడీడు? సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అట వాడి పేరు. ఏమండి ఇక్కడండి అయ్యా, ఒక మనిషిని హెచ్చరిస్తే, ఒక మనిషిని పలకరిస్తే, ఒక మనిషిని ఒక మాట అడిగితే ఒక మనిషిని మోసం చేయగలరేమో కానీ లోకంలో ఉన్న వారందరూ మోసం చేసినట్టు కాదు. ఒక్క మనిషిని మోసం చేసిన సర్వలోకమును సృజించినటువంటి సృష్టికర్తను మోసం చేసినట్లయిన సంగతి మర్చిపోవద్దు. దయతో మీ అందరికీ మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. ఏమయ్యా సింగారు పలానా పని చేసావా అంటే, అయ్యగారు నేను చేయలేదని అన్నారు అనుకోండి, ఇప్పుడు నా ఒక్కడితో అబద్ధం అన్నట్లా? సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునితో అబద్ధం అన్నట్లా? చెప్పండి ఇప్పుడు. ఖచ్చితంగా. మరి ఎందుకు మీరు దృష్టిలో పెట్టుకోలేకపోతుంది సమాజం? ఎందుకు దీన్ని అనుసరించలేకపోతున్నారు ఈ సమాజము? ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఈ సమాజము? ఎందుకు అనుసరించలేకపోతున్నారు ఈ సమాజము? మరి కనపడకనా? మరి ఏం చేస్తున్నారు మీరు? చూద్దాం ఒకసారి. అదేవిధంగా అంటున్నటువంటి మాట ఏంటంటే, పాపము చేయక మునుపు సాతానుని పేరు ఏమిటి? అమ్మా, రెండో మాటకు వస్తున్నా. పాపము చేయక మునుపు సాతాను పేరేంటి? మునుపు బాగా గమనించాలా. వీడు అబద్ధం ఆడినందుకు, మోసం చేసినందుకు వీడి పేరు ఏమొచ్చిందట? అపవాది లేక సాతాను. అంతేనా కదా? అబద్ధం ఆడినందుకు పాపం అయిందట. పాపం చేసినందుకు వీడెవడైందట? అబద్ధం. రెండవది సాతాను అయ్యాడట. ఏది దేని వల్ల వచ్చింది పేరు? అమ్మాయి దేని వల్ల వచ్చింది పేరు? మోసం చేయటం వలన, మాట ఆడి తప్పినందువలన. నిజమంటారా కాదంటారా? మాట ఆడి తప్పినందువలన, లేక ఒక మనిషిని మోసం చేయటం వలన వీడికి వచ్చిన పేరేంటంట? అపవాది లేదా ఘట సర్పము. అవండి, అపవాది లేదా ఘట సర్పము. ఈ అబద్ధం ఆడేవారంతా ఘట సర్పమా, సాతానా, లేక అపవాదా? ఈ మూడు పేర్లు ఎందుకు అడిగినా మీకు తర్వాత అర్థమవుతుంది. కనుక ఇప్పుడు మనం క్రమంగా పోదాని. అదేవిధంగా యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము చూసారమ్మా? 12వ వచనం చదువుకున్నారా? తేజో నక్షత్రమా. వీడెవడట? ఫస్ట్
ఏమా ఎవడాటాడు? వామ్మో, వీడు వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఎల్లప్పుడూ ఏం చేసిన వాడు? ఎలా ఉన్నాడట వాడు? వెలిగింపబడిన వాడట, లోకమంతటా వెలిగించిన వాడట, వెలిగింపబడిన అంటే క్రాంతి కలిగినటువంటి వ్యక్తి అన్నమాట వీడు. అమ్మా, ప్రకాశమానమైనటువంటి హిమముగా అంటే క్రాంతిని ఇచ్చేటువంటి వ్యక్తి అటు వ్యక్తి. అందుకే అంటాడు, తేజో నక్షత్రమా ఏకువ సుక్క, నువ్వు ఎట్లు ఆకాశము నుండి రాలి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నువ్వు నరకబడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, ఎలోహిము నక్షత్రములకు పైగా నా సింహాసమును వెచ్చించుదును, ఉత్తర దిక్కుననున్న సబ్బా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో హల్లెలూయా. అందరూ ఒకసారి నోరు తెరిచి పరమ తండ్రి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. ఈడెవడాట? అమ్మ ఎవడాటాడు? దేవునితో సమానం కాదు, దేవుని కంటే హెచ్చుగా. ఏమండి? దేవుడు అంటే సర్వ సృష్టికర్త కంటే ఎక్కువగా ఉండాలని ఉద్దేశించుకున్నాడు వాడు, ఎక్కువగా నడవాలని ఉద్దేశించుకున్నాడు వాడు, ఎక్కువగా మాట్లాడాలని ఆలోచించుకున్నటువంటి వాడు అటువాడు, ఎక్కువగా తన మహిమలో భూమి మీద సాధించుకోవాలన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి మోసకరమైన మనసుతో ఈ విధమైనటువంటి బిరుదును తెచ్చుకున్నటువంటి పేరే ఆది ఘట సర్పము, అనగా సాతాను. అంటే ఏంటో తెలుసా? సాతాను అనగా ఎదురాడేవాడు. పరమ తండ్రికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారులారా, దైవ బిడ్డలను అంటే పరమ తండ్రి బిడ్డలను ఎదురాడేవారు, ప్రశ్నలు వేసేవారు, వారిని అడగించే అటువంటి వారు ఎవరనుకుంటున్నారు మీరు? చెప్పండి, ఎవరనుకుంటున్నారు వారు? ఇదే సాతాను బిడ్డలుగా ఎంచబడిన వారు మీరే. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మనం ఒక మాటతో ముందుకు వెళ్దాం. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనం ఏమంటుండో చూద్దాం ఒకసారి. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట సూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు దేని మీదనట? బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ ఆగుదాయి, ఎవరు మాట్లాడుతున్నారు? ఏది ఏమైనా అమ్మా, ఇప్పుడు పరమతండ్రి ఏమిచ్చాడట? పాములను తేళ్లను అయ్యా ఇట్లా అనగదొక్కుటకును అంధకార సంబంధమైన ప్రతి క్రియలను ఖండించుటకును అపవాది అనబడినటువంటి చెడు కార్యములను తీసివేయుటకును ఇదేమై ఉన్నారట? శక్తి కలిగినటువంటి వారై ఉన్నారంట. పరమ తండ్రి స్తోత్రం. చూద్దాం ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా. చూడండి ఒకసారి. ఆడిపోయిందా? తుదకు ప్రభు యొక్క బాగా గమనించండి, ఇక్కడ మహాశక్తిని బట్టి హల్లెలూయా. ఎవరి యందు బలవంతులై ఉండాలా? ఏమండి, ఎవరి యందు బలవంతులై ఉండాలా? దేవుని యందు బలవంతులు ఎట్ట అవుతారు? ఆయన బలం మీకు రావాలంటే ఎలా ఉంటుంది?
చదువు అక్కడ. బలవంతుడై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించి. హల్లెలూయా. ఇక్కడ మన పసిగట్టాలి. ఇక్కడ గమనించాలి. అమ్మా ప్రశాంతం గారు నీ ప్రశ్న వస్తుంది. ఏం చేయాలట? అపవాది తంత్రములు అంటే ఏంటి? గారడి, మాయ. ఏయ్ ఇగో నువ్వు పడిపోతావు చూడు. ఏయ్ నువ్వు లేస్తావు, గంతు లేస్తావు చూడు. ఏయ్ ఇక నీ అంత చూస్తా. ఏయ్ నీ అధికారం చూస్తా, నిన్ను చూస్తా, నీ బలం చూస్తా. అదే నాయుడు అమ్మ, అదేనా? సాతాను తంత్రములను తంత్రములను బెదిరించుటకు శక్తిమంతులగునట్లు ఎలోహిము ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఎలయనగా మనము పోరాడునది బాగా గమనించండి. ఇక్కడ శరీరాలతో కాదు కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధమైన నాదులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను. హల్లెలూయా. అమ్మ తెద్దమ్మ వారు అమ్మ ఏంది ఏం చదువుతుందామే? హల్లెలూయా అంటుంది. తెలియదు ఆమె పుస్తకం కలిసి చదువుతున్నామేంది? కనుక గమనించాలి. ఇక్కడ ఎవరిని ఎదిరించాలట? మనిషి ఎక్కడ ఉంటుంది? వాక్యం మీద పెట్టండి దయతో. మనిషి ఎక్కడ ఉంటుందట? తంత్రములను బెదిరించే సర్వాంగ కవచం అంట. ఏంటి సర్వాంగ కవచం? చదువుతుంది అలాగనే. అందుచేత ఆపద ఎప్పుడైతే ఆపద వస్తుందో నీకు ఆపద ఏ విధంగా సంభవించిందో, ఆపద ఏ విధంగా వస్తుందో, అపాయం ఎలా ముంచుకొస్తుందో దాన్ని బెదిరించడానికట. చదువు. సమస్తమును నెరవేర్చిన వారై పిలువబడుటకును ఏంటమ్మా? శక్తివంతులు అగునట్లును ఎలోహిము ఇచ్చు ఎలాగనగా ఇక్కడ ఆగుదాయి. ఒకసారి స్తోత్రం చెప్తానా? స్తోత్రం. అమ్మ ఏం కట్టుకోవాలంటే దాన్ని ఎదిరించాలంటే మనకి ఏం కావాలంట? సత్యము అనే దట్టి కట్టుకోవాలంట నడుంకి. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? నిజమే. నిజం అంటే ఏంటి? సత్యమే. సత్యము అనగా అక్కడ వెళ్ళిపోదాయి. సత్యము అనగా నీ వాక్యమే సత్యము. సత్యము అనబడిన వాక్యమును నడుము కట్టుకోవాలన్నట. ఏమండి అయ్యా? ఎడ కట్టుకోవాలా? నడుము పెట్టుకోవాలి. ఏంటట? ఏయ్ నజరేయుడైనటువంటి యాషువా మెస్సియా పరిశుద్ధ నామమున ఈ తంత్రములు కలిగిస్తున్న దుష్ట శక్తి మహిమలు యాషువా నామమున లయమై పోవును గక్క అని ఎవరి ద్వారా అన్నావు ఈ మాట? మొన్నటి దినాన నేను సింగారు మొన్న పోయినప్పుడు ఒక ఇంట్లో ప్రార్థన చేయమన్నాను. దయతో ఈ మాట చక్కగా వినాలి. వాస్తవంగా జరిగిన మాట ఇది. పోయాను. అమ్మ ప్రార్థన రావట్లేదు ఏంటంటే వాళ్ళు ఏదో శాఖలు చెప్పారు. అయిపోయింది. సరే అయిపోయినాక ఒక వ్యక్తి నాకు ప్రార్థన చేయమన్నారు. అలాగనే ఇంట్లో వాళ్ళంతా అలాగనే ఒకళ్ళు ప్రార్థన చేయించుకోవడం మొదలుపెట్టారు. లాస్ట్కి ఒక వ్యక్తి ఇచ్చింది. ఆ వ్యక్తికి ప్రార్థన చేయమన్నప్పుడు ఆమెలో అనేక రకాలైనటువంటి శక్తులు కనపడుతున్నాయి. మరి ఎనగారి తెలిసే తెలియదు, నాకు తెలియదు. అనేక శక్తులు కనపడుతున్నాయి. కానీ ఆ మనిషి ఎవరో తెలుసా? ఎల్లప్పుడూ పరిశుద్ధ గ్రంథమును ఇలా పట్టుకొని ఎప్పుడు మందిరానికి పోయే వ్యక్తి. పరమతని స్తోత్రం. ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ ఏం శక్తులు? నడుము కట్టుకోవాల్సినటువంటి
దట్టి అనబడిన ఈ శక్తి కాదు. చిన్నగా నన్ను పట్టుకోది, చిన్నగా నన్ను ఇక్కడ పట్టుకో, నాకు తెలియదు, గమనించలే. ఆతృతంగా నేను ఆయన ఆతృతంగా పోయినాం, చెప్పినాం, అయిపోయింది, ఇంటికి వచ్చినాం. ఆ చర్చలో కూర్చున్నాం, కాసేపు ప్రార్థన చేసినాం, కొన్ని మాటలు చెప్పినాం, ప్రార్థన చేసినాం, వెళ్ళొచ్చినాం. తర్వాత చిన్నగా ఈ చేతుల కాడ నుంచి చిన్నగా నొప్పి ఇక్కడే చిటకం 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 అంటుంది కదా. అమ్మా ఏంది మా ప్రశాంతం అప్పుడప్పుడు చెప్తే నేను నమ్మలే, నాకు ఇదే మొదటిసారి. చిటకం చిటకం ఏయ్ అన్న అమ్మటే ఆడెవరు ఉండరు ఏ అంటానికి, కానీ ఒక్కడున్నాడు. నో ఎస్, సర్వలోకమును మోసపుచ్చేవాడు ఉన్నాడు. సర్వలోకమును వాడి తంత్రముల ద్వారా ఇబ్బంది పరిచేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అవునా కదా? వాడిని బెదిరించాలంటే నేనేం చేయాలి? కింద చదువుతాను, చదువు. ఇప్పుడు వాక్యం చదువుకున్నాయి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు ఎలోహిము ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీరు నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొని. హల్లెలూయా! ఇక్కడ ప్రారంభమైంది, చదువు తల్లి. విశ్వాసమును పడినటువంటి డాలును పట్టుకొని దానితో హల్లెలూయా, ఇదండి, మీరు దుష్టుని యొక్క అగ్ని బాణములను అన్నిటినీ ఆర్పుటకును శక్తిమంతులవుదురు. పరమతానికి స్తోత్రం. ఏమండి, ఇప్పుడు ఎలా వచ్చిందట శక్తి? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా! ఏ బాధలు ఏమొస్తున్నట? నీ వాక్యము ఏమా, నీ వాక్యము నెమ్మది కలిగిస్తుంది. నీ వాక్యము సర్వకృతంతములను బెదిరించగలిగిన శక్తిని ఇస్తుంది. పరమ తండ్రికి స్తోత్రం. అప్పుడు వీరేం ప్రార్థన చేస్తారు? యెహోవా నామమున వెళ్ళిపో, బంధించు, కాలిపోవును గాక అంటుంటారు. ఆగు, కాలిపోవును గాక అంటుండు. ఈ మనిషి ఎన్నిసార్లు అయినా ఉంటాడు అక్కడ కాలిపో కాలిపో అని. అమ్మా, వాడికి ఎన్ని అవతారాలు ఉన్నాయంట, ఎన్ని మహిమలు ఉన్నాయంట. దేవుని కంటే శక్తిగా ఉన్నట్టు పైన శ్వాసన వేసుకొని అన్ని మహిమలు కలిగి ఉన్నాడట. కాలిపో అంటే వాడు మంట చూపిస్తాడు. నిజమే, ఇప్పుడు వాడు మంటలో ఉన్నాడా లేడా? వెళ్ళిపో అనగానే గాలిలాగా చుడి గాలిలాగా గుర్తుంది. వెళ్ళిపోయాడా లేదా? అంటే ఏం కనపడుతుంది? గాలి కనపడుతుంది, కానీ పోయాడా? పోయాడా? మీరేమైనటువంటి వాళ్ళారా, మీకు కూడా చెప్తుంది, బాగా గమనించాలి. మీరు శక్తిమంతులు నాకు కావాలి అంటే, ఆ కుతంత్రములను బెదిరించాలి అంటే శక్తి కలిగినటువంటి వాక్యము, ఈ వాక్యము మీ చేతిలో ఉండాలి. అవునంటారా కాదంటారా? వాక్యము వాడిని తగలబెడుతుంది అంటే ఆపేస్తుంది. ఏమ్మా, యాశోమశివారు ఏమన్నాడు? ఏ సాతాను ఆగిపో అంటే ఏమన్నాడు? ఆగిపోయాడు. ఆగిపోయాడా లేదా? దేనివల్ల ఆగిపోయాడు? వాక్కు ద్వారా. అవునా కదా? అసలు ఎవడు నేను ఒక మాట అంటాడు శిశువులతో, చంద్రవ్యాధి కలిగిన అంటే చంద్రవ్యాధి అంటే ఏంటి? అమ్మ సైకిల్ ఎక్కువైతే నేను దాకండి. చంద్రవ్యాధి అంటే ఏంటి? అమ్మ మూర్ఛలు వస్తున్నటువంటి వ్యక్తిని శిశువులు అనేక సార్లు ప్రార్థన చేస్తున్నారట, కానీ ఆ ప్రార్థన ఫలించట్లేదు. ఫలించకపోతే అప్పుడు యాశోమశివ వారు వచ్చి ఈ శిశువుని ఏమన్నాడమ్మా? అమ్మా ఏమయ్యా, మీరు ఎంతకాలం నా నామముని ఎలా అంటారు, ఎంతకాలం మోసం, ఏమయ్యా నీ శిశువులు వచ్చి అనేక మార్లు ప్రార్థన చేస్తారు కానీ ఇది బోటలే. నో
మరి ఏంటి ప్రార్థన ఏంటి, వీళ్ళు మోకపోవటం ఏంటి? ఇప్పుడు వీరిలో ఏం లేదు. ఎవరు చెప్పింది? విశ్వాసము లేదు. ఏమా అగా ఇది పడుతుంది మాట్లాడుకోండి. అయినప్పుడు వీరిలో ఏం లేదు. శక్తి కలిగిన వాక్యము లేదు. వీరిలో ఏం లేదు. విశ్వాసము లేదు. శక్తి అనబడిన వాక్యము లేదు. ఆయన వెంబడించే అటువంటి విశ్వాసము లేదు. అయినప్పుడు నీలో దెయ్యమాత్మ ఎట్ట పోద్ది? ఏమండి ఇక్కడ అంటాడు పరిశుద్ధ ఆత్మ వస్తుందట. ఎక్కడ మాట్లాడుతున్నావా? ఎక్కడ మాట్లాడుతున్నా? ఎంతమంది వింటున్నారు? గమనించండి. నేనేవారులారా, మీకు కూడా వందనాలతో తెలియపరుస్తున్నాను. గమనించాలి మీరు. ఆత్మ వచ్చి ఎగిరారు, చెప్పారు నిజమే, కానీ తర్వాతకి ఏమైంది చెప్పండి. మా బంధువులు ఒకళ్ళు ప్రార్థన కూర్చోగానే ఎగురుతారు. ప్రార్థన అయిపోగానే ముడసపోయారు. ఎందుకు? అదేనా వాక్యం అంటే? అదేనా? గమనించండి. దయతో ఆత్మ వస్తున్నటువంటి మీరు చెప్తున్న మీరు కూడా ఆత్మ ఎవరెవరికి వచ్చిందో వారిని నేను దూషించట్లేదు. దయతో గమనించాలా, మెలకుగా ఉండాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మశక్తి మహిమలంటే మీకు తెలుసా? రెండునే ఇక్కడ. ఏమన్నాయి అన్నా ఇక్కడ? ఒకటి వెలుగు, అంటే వెలుగును ఆకర్షించుకున్నటువంటి వెలుగుదోత వాడే ఆది ఘట సర్పం అనబడిన వాడి మహిమలు కూడా ఇక్కడ ఉన్నాయా లేవా? ఉన్నది. దాశునశివరావణుడు శక్తివంతమైన వాక్కు ద్వారా దాన్ని ఖండించాడు. అంతేనా కాదా? ఏమండి? వాక్యం ఏంటో తెలవదు, వాక్యం చెప్తున్న వివరణ ఏంటో తెలవు, వాక్య ప్రకారం ప్రార్థన చేయవు, దెయ్యంలాగే ఇక్కడ ఎగిరితే ఏంటి? ఇక్కడ ఎగిరితే ఏంటి? ఇక్కడ నీకు గొప్ప కావచ్చు, దేవుని గొప్ప కాదు. అవునంటారా కాదంటారా? గమనించండి ఒకసారి. కనుక చదువుకుందాం ఒకసారి. హెజ్కేలు గ్రంథము త్వరగా, నా పాట చాలా చాలా దూరం ఉంది. హెజ్కేలు త్వరగా, హెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం. అరవద్దన్నయ్య. హెజ్కేలు గ్రంథము 28:14. అమ్మా ఎట్లా? ఇక్కడ బాగా గమనించాలి ఈ మాటలను. మళ్ళీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్త. మళ్ళీ మిమ్మల్ని మీరు చెప్పడానికేనండి. మీరు ఫస్ట్ ఏం చేసినట్టు? అభిషేకము పొందినటువంటి కెరూబువై ఒక ఆశ్రయం అంటే ఒక నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటివి. అందుకే హల్లెలూయా. ఇక్కడ ఆగుదాయి అమ్మా. వీడు ఎలాంటి వాడే ఉన్నాడట? అభిషేకము పొందిన వాడట. అభిషేకము పొందినటువంటి వాడట. అవునా కాదా? వీడికి కూడా సర్వం యావే చేసే కార్యములు, ఆశ్వామించేవారు చేసే కార్యములు వీడికి కొన్ని తెలుసా తెలవదా? తెలుసు. నువ్వు తెలిసిన వాడివి కనుకనే నా పడక, నా నడక, నా నడవడిక, నా ప్రతి సర్వము, నా ఉనికిని వెలిగిన వాడివి కనుక నాతో సమభాగంగా నేను ఒక అధికారినిగా నేను నియమిస్తున్నాను. పరమతానికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీకు కూడా చెప్తున్నది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం ఎప్పుడైతే మనం పట్టుకుంటామో అప్పుడు మనము సర్వాంగ కవచము ధరించుకొని ఆయనలో పాలువారం అవుతున్నాం, సమానమైన పాలువారం అవుతున్నాం. జాగ్రత్త. మీరు గమనించండి. మీరు సర్వ విధాలు కలిగినటువంటి తంత్రములను ఎదిరించడకును శక్తి కలిగినటువంటి అనేక దుష్ట కార్యములను బెదిరించే శక్తిమంతులగినట్లుగా మీరు ఉండాలి తప్ప వాటికి లొంగిపోయేవారు కాకూడదు. కొందరు అంటుంటారు, చర్చలు మాత్రం ఉగ్రాలు ఊగుతారు ఇంటికి పోయి. ముడగొడక, ముడమొహదానా, ఏంటమ్మా ఇది? ఇప్పుడు నేను నోటితో చెప్పాను కదా, ఇది నాకు కూడా శాపమే తెలుసా? ఈ భర్తను అరే అన్నం అంటే నువ్వు పెద్ద సైతాన్ని నువ్వే, నువ్వు వారి వర్కలు లేరు.
నీ భర్తను ఒరే అరే నీ భార్యను అరే ఏమే అది ఇది అన్నావు అనుకో, పెద్ద సైతం నువ్వే తప్ప మరొకరు లేరు. గమనించాలి ఇక్కడ. ఎవరైనానో పరిశుద్ధ గ్రంథం పట్టిన తర్వాత సమాధానం లేకపోయారంటే నేను చెప్పినటువంటి ఆది ఘట సర్పము యొక్క సవాసములో తన బిడ్డలెవరో మీరేసుని జాగ్రత్త. దానికి బాధ్యులు కూడా మీరేసుని జాగ్రత్త. దానికి నేను చెప్పట్లేదు, మేము మీకు బతులు ఆడుకుంటుందని. గమనించండి ఇక్కడ. చదువు తల్లి, చదువురా. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. హల్లెలూయా. ఎక్కడుంటాట మీడు అమ్మా? ఏ సది మాట ఎక్కడుంటాట? ఎట్ట చెప్పండి ఇక్కడ బాగా. దేవునికి ప్రతిష్ఠింపబడి ఇది మాట. దేవునికి ఎక్కడైతే ప్రతిష్ఠింపబడరో ఆ స్థలంలో నువ్వు జాగ్రత్త. ఎక్కడ నువ్వు ప్రతిష్ఠింపబడేది? ఒక మందిరంలో నువ్వు ప్రతిష్ఠింపబడ్డావు, ఒక మందిరంలో నువ్వు నిలవబడ్డావు, ఒక మందిరంలో నువ్వు ఏర్పాటు చేయబడ్డావు, ఒక మందిరంలో నిన్ను అభిషేకింపబడ్డవారు, ఒక మందిరంలో ఆత్మ కలిగిన వాక్యమును కనుగొన్నటువంటి నీకు నీకు ఇది తగునా? ఇది నీకు తగునా? దేవుని నిందిస్తున్నావు తెలుసా నీకు? జాగ్రత్త సుమి. గమనించాలి ఇక్కడ. చదువు తల్లి. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. ఎక్కడ ఉన్నాడా? అగ్గిలో ఉన్నాడా లేడా? ఇప్పుడు ఈ అగ్గిలో ఉన్నప్పుడు ఈ అగ్గిగా ఉన్నాడా లే ఎట్లా ఉన్నాడమ్మా? ఇది కాలిపోయాడా? ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు నేను ప్రశ్న వేశారుగా, నీళ్ళు కూడా కొంత ప్రశ్న ఉంది కదా. ఇప్పుడు ప్రశ్నకి ఇప్పుడు జవాబు ఏంటి నీ కాడ? ఇప్పుడు నువ్వు చెప్పు అమ్మా. వీడి దగ్గర ఏముంది ఇప్పుడు? మరి ఇంకేం కావాలా? మీ డౌట్ ఏదున్నా దయతో గమనించండి. మీ డౌట్లు ఏదున్నా దయతో ప్రేమపూర్వకంగా మీకు బతిలాడుతున్నా, నన్ను సంప్రదించండి. అందుకే ఈ వీడియోలో ఫాలో కాండి, దయతో తప్పక ఫాలో కాండి, మర్చిపోకుండా ఫాలో కాండి. మీకు సర్వము నాకు కలిగింది కొంచెం ఆయనను మీకు తెలియపరచడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రభు సన్నిధి నన్ను పిలుచుకునే నాటికి మీ అందరికీ ఇలా చెప్పాలని నా ఆశతో నేను ప్రేమపూర్వకంగా అడుగుతున్నాను తప్ప మరొకటి కాదు. మీరింటి నా ద్వేషంగా మీరు మాత్రం ఆలోచించుకోండి. మీ ప్రియ సహోదరుని నేను, మీ అన్నను, మీ తమ్ముడిని, లేక మీ కొడుకుని, లేక మీ సైన్యంలో ఒక వ్యక్తిని, నేను మీ కుటుంబంలో ఒక వ్యక్తిని బ్రతిమలాడుచున్న దయతో గమనించాలి ఇక్కడ. అమ్మ ఇప్పుడు చదువుకున్న ఒక పాఠం చూద్దాం ఒకసారి. నువ్వు ఏ రోజైతే నియమపడ్డావో నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనపడు వరకు ప్రవర్తన విషయంలో ఇక్కడ ఏమైందట? ఇక్కడ ఆగుదాయి. అందరికి తలకాయలు లేపండి ఏమా, తలకాయలు లేపండి. మీకు అర్థం కాదు లేకపోతే. ఇక్కడ ఏమన్నాడు? నీలో పాపము మోసము బయటపడేంతవరకు ఎలా ఉండట? యథార్థంగా ఉన్నాడట. బయటపడిన తర్వాత ఏమైండు? మోసం చేయడం మొదలుపెట్టిండు. అగమ్మా, మోసం చేయడం మొదలుపెట్టారు. అమ్మా ఇదేనండి. దేవుని సన్నిధిలో బాప్తీసాలు తీసుకోవటం, దేవుని సన్నిధిలో మరి తపోస్నానం చేసిన తర్వాత అభిషేకాలు తీసుకోవటం, దేవుని సన్నిధిలో నానా రకరకాల చిత్రాలుగా చేసిన తర్వాత నీ మోసం బయటపడితే ఇప్పుడు నువ్వు ఎవరు? సహోదరా ఎవరు నువ్వు? సహోదరి ఎవరు నువ్వు? ఇలా అనుకునేవారు మీరుగా. దయతో మిమ్మల్ని అంటలేదు నేను, వింటున్న మిమ్మల్ని అంటలేదు నేను. ప్రేమపూర్వకంగా అలా అనేవారిని మాత్రమే. మీరు వినేవాళ్ళంతా ప్రేమ కలిగినటువంటి వారు నా సహోదరి సహోదరులు. అంతేగాని మిమ్మల్ని కాదు నేను అనేది. నా నోట వచ్చి ప్రతి ఒక్క మాట కూడా మిమ్మల్ని కాదు, అలా ప్రవర్తించి వాటితో మాట్లాడతాను తప్ప మిమ్మల్ని కాదు. కనుక చదువుతా కొంచెం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకం అంటే అర్థం ఏంటి అమ్మా? బాగా గమనించాలి ఇక్కడ. విస్తారమైన వర్తకం అంటే వ్యాపారము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని. హల్లెలూయా. ఇక్కడ ఆగుదాయి. లోపల నువ్వు అన్యాయం పెంచుకున్నావు అంటే అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు ఎక్కడ ఆగుదాయి? ఏంటి ఇక్కడ? ఏంటి అన్యాయం అంటే ఏంటి? దేవుని సొమ్మును దగా చేయవద్దు. ఫస్ట్ మొట్టమొదటిగా నీకు అర్హత లేదు పట్టుకోవడానికి. ఉందమ్మా ఏమ్మా? దేవుని దశభాగమును దొంగిలించడం నీ న్యాయమేనా?
ఏంటి దశమ భాగం చెప్పండి? చర్చికి పోతారు, దశమ భాగం తీయాలని అసలు ఆశే ఉండదు. అసలు దశమ భాగం అంటే ఏంటి? ఏంటిరా మీరు చెప్పండి రా. దశమ భాగం అంటే ఏంటి చెప్పమ్మా? ఆ మాట ఇది గట్టే చెప్పరాదు, మరి నేను సంతోషపడతాగా. దేవునికి దశమ భాగము అనగా ఆయనలో సవాసము. 24 గంటల్లో 2.5 గంటలు ఆయనతో సవాసము చేయకపోతే మీరు దశమ భాగం ఎలా ఇచ్చిన వారు అవుతున్నారు? పాస్టమ్మ జాగ్రత్త, నువ్వు కూడా నువ్వు దశమ భాగం కాదు, దాంట్లో దశమ భాగం జీరోలు కొలేరు ఉండరు. అలా చెబుతున్నా మీకు. కొంతమంది కూర్చుంటారమ్మా ప్రార్థనలు, ఇక్కడ కూర్చుంటారు, హైదరాబాద్ పోయి వస్తారు, అర్థం ఉండదు. చేసిన ప్రార్థనకు అర్థమేమి ఉండదు, దానికి రుజువు అంతకంటే ఉండదు. రుజువు అంతకంటే అయ్యా నీ మనమే ఆడుకోలేదు. నేను ఏంటనంటే హైదరాబాద్ పోయి వచ్చినప్పటికీ, ప్రార్థనలో పోయి వచ్చినప్పటికీ అర్థం లేని ఆలోచనలు. ఏమంటారో తెలుసా? ఏమా ఏమంటారు? నా కొడుకుని బాగు చేయి, నా భర్తను బాగు చేయి, అరే నా భార్య ఏటో తిరుగుతుంది, దాని కాళ్ళు కొట్టు, నా భర్త ఏటో పోతాడు, ఏం చేయాలో వాడు కళ్ళు పోగొట్టు. ఇదేనానండి? ఇదే నా ప్రార్థన? నా దయతో కాదమ్మా. ప్రేమపూర్వకంగా బైబిల్లో కొందరు ప్రార్థన చేశారు. ఏలియా ఒక చోట ప్రార్థన చేశాడు. అమ్మా ఏలియా ఒక చోట ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? రాజుల గ్రంథంలో మాట్లాడుతున్నాను, ఇక్కడ మీరు చదవకండి. ఏలియా ఏమని ప్రార్థన చేశామా? ఐడియా ఉన్న వాళ్ళు చెప్పండి. సరే నేనే చెప్తాను. తండ్రి, బాగా గమనించండి, తండ్రి మీరు నియమించిన నియమము ప్రకారము ఇది ఇక్కడ జరుగుతున్న సమస్తమును జయించాలంటే ఈ కార్యము మీరు చేయాలి తండ్రి, నేను కాదు. ప్రభువా నీ నామమున నన్ను నేను పంపబడిన వాడను. ఎవరట? నీ నామమున నేను పంపబడిన వాడను. ఈ కార్యము సర్వము దీన్ని సమకూర్చి రుజువు చేయటకును శక్తి కలిగిన నీ కార్యములను ఇక్కడ సమకూర్చు తండ్రి, నీకు స్తోత్రములు. యాషువ నామమును అడుగుచున్నాను తండ్రి. దగ్గ రాళ్ళతో సహా ఏమైపోయినాయి? మాడి బూడిదైపోయినాయి. నీళ్ళు కట్టెలు రాళ్ళతో సహా బూడిదైపోయినాయి. మీరు మొత్తం చదవండి, మీకు అర్థమైంది. రాజుల గ్రంథం 18 మొత్తం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వద్దాగండి, తర్వాత చదువుకోండి. కనుక మీరు అలా ఉండాలి అంటే అబద్ధ ప్రవక్తలను, ఇదే సాతాను కీర్తి కలిగినటువంటి ప్రవక్తలు 450 మందిని ఎదిరించగలిగినటువంటి శక్తి కలిగిన మహిమతో ఏలియా మాత్రమే ఎదిరించగలిగాడు. ఏమండి? ఏలలో కూడా ఆత్మరూపాలు వెదిరించి చూపించాడు. ఏమా మరి ఏలియా కూడా ఆత్మరూపంలో అలాగనే ప్రార్థన చేశాడు. ఈ ఇద్దరు ఆత్మలు ఎవరెవరు ఏ ఆత్మ చెప్పండి? ఇప్పుడు ఈ ఇద్దరిలో ఉన్న ఆత్మలా కావా? ఇద్దరిలో ఉన్న ఆత్మలే, కానీ ఎవరిలో ఏ ఆత్మ ఉంది? ఈ 450 మంది అంతేనమ్మా, 450 మందిలో అబద్ధ ఆత్మ ఒకే ఒక్కల్లో ఉన్నటువంటి జీవం కలిగిన కార్యమును సమకూర్చగలిగిన శక్తి కలిగిన దేవుని ఆత్మ. పరమ తండ్రి స్తోత్ర. ఆత్మని కావాలా? ఆత్మని కావాలా? అయితే ఈరోజు నుంచి నేను నిర్మాణం చేసుకో, ఈరోజు సమర్పించుకో. 2 గంటలరా ప్రార్థనలో ఉండడానికి ప్రయత్నం చేయి, వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయి, వాక్య ప్రకారం నడవడానికి ప్రయత్నం చేయి, వాక్య ప్రకారం ఇతరులకు రుజువు చేయడానికి నువ్వు రుజువుగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఫస్ట్ నిజమంటారా కాదంటారా? నిజం. అలా లేకపోతే ఎవరవుతావు నువ్వు? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వర్గానికి ఎవరవుతావు నువ్వు? ఎవరవుతావమ్మా? ఎస్, స్వతంత్రములను అనేక కార్యములను చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి ఒక వ్యక్తి బిడ్డవవుతావు. అదే సాతాను బిడ్డవవుతావు. దేవుని బిడ్డవు కావు నువ్వు. మనం అనేక సార్లు చదువుకున్నాం. యోహాను సువార్త 8:44 అబద్ధోని పిల్లలు మీరు, దేవుని పిల్లలు కాదు.
దేవుని పిల్లలైతే దేవుని మాట వినరు. దేవుని పిల్లలైతే ఆయన దశభాగంగా ఉంటారు. దేవుని పిల్లలైతే ఆయన వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడతారు. దేవుని పిల్లలైతే వాక్యంను వాక్యకరంగా మీరు చదవటానికి, వినటానికి, చేయడానికి, చెప్పడానికి ఇష్టపడరు. ఇది సత్యం. జాగ్రత్త గమనించాలి ఈ మాటలు. అందుకొరకు చదువుకుందామా. అందుకొరకు ఇక్కడ అంటున్నటువంటి ఒక మాట చదువుకుందాం. చూడండమ్మా. అదేవిధంగా చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 9వ వచనం. ఎలోహీము మన ప్రభువైన యెహోవా మెస్సియానందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని మెస్సియా ఐశ్వర్యమును హల్లెలూయా హల్లెలూయా. నోర్లేదా? అన్ని జనులలో ఇప్పుడు నువ్వేం చేయాలా? ఏమ్మా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇప్పుడు అదే చెప్పాడు. ఇక్కడ ఏమంటారు? అమ్మా ఏమన్నారు ఇక్కడ? ప్రకటన చేయాలి. ఏం చేయాలి? తన శక్తిని గూర్చి, తన వాక్యమును గూర్చి. లేని వేళలా ఒరే కట్ట మీద వాడా, ఒరే కట్ట కింద ఇట్లా, ఒరే కట్ట మీద వాడా ఇట్లా. ఇదేనా? చదువుతలే ఒకసారి. ఇక్కడ ఆగుదాని. మెస్సియా ఐశ్వర్యం అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు అమ్మా. ఎస్ అది మాట. అయ్యా ఏంటి మెస్సియా ఐశ్వర్యము అనగా వాక్యము ధనం తెలుసా? ఆయన ఐశ్వర్యము నీకు కావాలా? అయితే నువ్వు ఆయనలో ఉండాలి. మెస్సియా ఐశ్వర్యము నువ్వు పొందాలి. ఎట్టంటే చదువు. మెస్సియా ఐశ్వర్యము నీకు కావాలి అంటే నువ్వేం చేయబడాలి? ఆయనలో సహవాసం కలిగి ఉండాలి. బూతుల్ని మాట రావద్దు, అపహాసమైన మాటలు రావద్దు, పొట్టకూటి ఆచరణ రావద్దు. రావాలా? సింగారు అయ్యా ఒక సాక్ష్యం మిమ్మల్ని. అన్నమ్మ గారు మీ ఊరు వచ్చిన దగ్గర నుంచి నేను ఏం ఆశించే మీ దగ్గర నుంచి మీరు ఇస్తే చెప్పండి. తీసుకోవటం లేకపోతే లేదు. ఎందుకని? ఎందుకంటే అది దేవునికి ఇష్టం. అదే మరి మీ దగ్గర నేను ఆశించాలిగా చాలా వరకు. ఏమైనా ఉద్యోగం చేస్తున్నావు, దర్శనం నాకు తెచ్చి అనాలిగా. నువ్వు మందిరం పెట్టినావు, కడితే నాకేంటి? కడితే ఏంటి? ముందు నువ్వు పుట్టాలిగా ఫస్ట్. అమ్మా నువ్వు పుట్టాలా వద్దా? ఇప్పుడు ఏం చదువుకున్నాం మనం? ఆ మార్పు చెందాలా వద్దా? మార్పు చెందకపోతే మనం ఏం చేసినా మా ఇస్తరం మనం వచ్చి కాంట పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వని తెచ్చిద్దాం. అసలు అది ముట్టుకోవాను భయపడిద్దండి. యథార్థం ఈ మాట. నేను నమ్మకండి. నేను కావాలని పట్టుదల చేస్తే పోయి తీసుకొస్తాను. కాలం తీసి లెక్క పెట్టి కొన్ని పక్కన పెట్టి దానికి తగినంత మాత్రమే తెస్తారా అని చెప్తాను. ఇలా తీసిన అంటే రేపు మళ్ళీ అందరూ పడేయడానికి ప్రయత్నం చేస్తాను. తీసి ఎవరు పెట్టాలా? దేవుడు. ఎక్కడుండు దేవుడు? ఎక్కడుండు దేశభాగం? నీ కాడ పనిచేసే వ్యక్తి ఎవడైతే కష్టం ఉందో ఆ కష్టాన్ని బట్టి వాడిని కడుపు నింపడానికి ప్రయత్నం చేయాలి. ఏమ్మా ఎవడైతే కష్టపడతాడో నీ దగ్గర ఏమ్మా చెప్పరా? ఎవరు చెందాలి అది? నీ చేతి పనివాడు ఎవడై ఉన్నాడో వాడి కడుపు నింపాలా వద్దా? గొర్రెలు కాసేవాడు గొర్రెల పాలు తాగుతుడా తాగడా? ఏమ్మా ఇప్పుడు సంఘం అంటే ఎవరు? గొర్రె. ఇప్పుడు అశ్వమేశ్వ వారి గొర్రెలు. మీరు ఇచ్చే ఆదాయం మరి ఇటు పొందాలా వద్దా? మరి మీరు ఆశ ఎవరికో ఎత్తునంటే అన్నమ్మ గారు ఇక్కడ శోకం మీ మీదకి వస్తుంది తెలుసా? నేను చెప్తున్నాను కాదు, నా స్థానంలో మీరు ఉన్నప్పుడు మీకు కూడా అదే వస్తుంది అమ్మా. అప్పటిదాకా నా స్థానం మీరు వచ్చేంత వరకు అది ముట్టడానికి కానీ పట్టడానికి కానీ మీకు అర్హత ఉండకూడదు.
ఉంటే ఉండొచ్చు, మీరు ఉంచుకోండి, నాకు బాధ లేదు. ఉంటే ఉంచుకోండి, నాకు సంబంధం లేదు. అప్పుడు మీరు ఎవరు అవుతున్నారు? అయ్యా సింగారు, అయ్యా ఇప్పుడు మీరు ఎవరు అవుతున్నారు? ఇలా చేసేవారు ఎవరవుతారు? ఎవరవుతున్నారమ్మా? అమ్మ ఒక మాట గుర్తు చేస్తా. యోధా ఇస్కరియోతు యాషోబు సేవతో సహవాసం కలిగి ఉన్నాడా లేడా? ఆయన ఎక్కడ లొంగాడు? వాడికి అవసరం అంటవా? తినడా? ఏమైంది? పొట్ట తిప్పల కోసం పోయిండు. బతుకుతున్నాను అనుకోండు, యాషోబు సేవని పట్టిస్తున్నాడు. పట్టిది సేవ నమ్ముకున్నట్టే కదా. ఏం చేసిండు? పొట్ట తిప్పల కోసం పోయిండు. ఆ 30 నాణ్యాలు పట్టుకోండు, పొట్టలో కూడా తినలేక సరిగా ఏమైపోయాడు? పొట్ట బలిపోయింది. పొట్ట ఎందుకు పొట్ట బలగాలి చెప్పండి అమ్మా? తింటున్నారు ఇదేనా? దేవుని సొమ్ము జాగ్రత్త. దేవుని సొమ్ము అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు డబ్బులా? అన్నం గారు, దేవుని సొమ్ము అంటే డబ్బులా? సింగారు, అయ్యా దేవుని సొమ్ము అంటే డబ్బులా? ఏదో చెప్పాలి. అన్నంగా చెప్తుంది. ఇప్పుడు నేను అడిగిన వాళ్ళే చెప్పాలి, మళ్ళీ వైకోలు సపోర్ట్ చేయద్దు. దేవుని సొమ్ము అంటే ఎవరు? డబ్బులా? మరేంటి ఇంకా? ఓరు నాయన, నీ మనవరాల కంటే ఇంకా చిన్నగా ఉన్నావు, దయతో పెరగటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రశాంతం గారు, దేవుని సొమ్ము అంటే ఏంటిరా? ఎస్, అది మాట. సమయము ప్లస్ రెండవది ఆయన కార్యములు. ఏమా? సమయము ప్లస్ ఆయన కార్యములు. ఆయన కార్యము అంటే తన సమయములో నువ్వు ఏమైతే నేర్చుకున్నావో దాన్ని ప్రకటన చేయాలి, దాన్ని అలా సమర్పించాలి. అప్పుడు నువ్వు అందులో భాగస్వాముడు. అవునా కాదా? ఏమో అంతేనా కాదా? కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 1వ వచనం. తొందరపడి నా సమయం ముగిస్తున్నా. 99:1. యావే రాజ్యము చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడట? యావే రాజ్యము చేయుచున్నాడు. జనములు వణుకును. వామ్ము, ఏం చేస్తున్నాడటండి? జనము వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడున్నాడట? ఈడొక కెరూబు, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి కదులును. భూమి ఎలా కదులును? సియోనులో యావే మహోన్నతుడు. సియోనులో యావే మహోన్నతుడు జనముల అన్నిటిపైన ఆయన తెచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. హల్లెలూయా. నామం మలకండి అయ్యా, యావే నామం మలకండి అయ్యా అంటే ఏమంటున్నారు? అసలు ఆ మాటే మర్చిపోతారు. చిన్నపిల్ల అమ్మా, ఆయన నామము యాషువా మెస్సియా అనే నామం పలకండి అంటే ఏమంటున్నారు? ఎస్కిస్తా. ఏందయ్యా మా ఎస్తరమ్మ పలకాలన్నమాట. ఏది ఏమైనా నోటితో నొచ్చను కూడా సరైనటువంటి విధానం లేనప్పుడు, జ్ఞానం కూడా సరిగా లేకపోతే నోటి మాంద్యం గలవాడు ఎవరమ్మా? మహాప్రవక్త అండి. ఆరోనుకు దేవుడు అట ఆయన. అవునా కాదా? ఆరోనుకు దేవుడు అంట. ఆయన ఎలాంటి వాడు? నత్తివాడు. తెలుసా సంగతి? నత్తివాడు. అయినా ఆయన ఏమన్నాడు? ఏయ్, నీ నోటికి నేను అమ్మ తండ్రికి స్తోత్రం, నీ నోటికి నోరుగా ఉంటా, నీ కార్యములో చేయగలిగిన సామర్థ్యము శక్తివంతునై ఉంటా. ఇంకేం కావాలా? అంతేనామా? చదివిన కీర్తన గ్రంథం. ఓకే, అలాగనే అమ్మా, అలాగనే ఇంకొక మాట చదువుకుందాం. చూడండి ఒక మాట. ఇక్కడ ఏమన్నాడు? లూసిఫరు జీవితంలో దేవునికి వ్యతిరేకముగా తిరుగుట. దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నా అంటే దేవునిలో మీరు ఎవరైతే మనుషుడిగా ఉన్న ప్రతి వారు, దేవుని వాక్యానికి ఎవరైతే వెదురు తిరుగుతారో వారికి హెచ్చరిస్తున్న వాక్యం. అయ్యా ఇదేంటో చెప్పగలరా? మరి ఇది మూసేసాను. ఇగో ఇక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో, అంతే కదమ్మా,
ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వారికి చెప్తాను మాటలు. ఇప్పుడు చదువురా, చెప్పలేదు నేను? ఓకే 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 యా, అదే చూడండి. యెషయా గ్రంథం, హెజ్కేల్ గ్రంథము 28:17 వచ్చిన చూడు. హెజ్కేల్ గ్రంథము 28:17 వచ్చిన తొందరగా పదండి, సమయం గతిస్తుంది. సౌందర్యము చూచుకొని ఏందట? సౌందర్యము చూచుకొని ఏమ్మా మనుషులు, అబ్బా నేను అంత సందం కలిగిన వాడిని, అంత సందం కలిగిన వాడిని, నాకంటే ఇంక గొప్పోళ్ళు లేరు, ఈ లోకం వేషమైనా. చదువమ్మా. నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. హల్లెలూయా. ఏమండి ఇక ఇటేనండి, అయ్యా వింటున్నా. ఒక ఆయన ఏమంటాడు ఎక్కడైనా, నేను పెద్ద పాస్తున్నాడు. కొంతమంది ఏమంటారు, నేను పెద్ద శ్వాస అంటారు. పెద్ద శ్వాస దేనికి పెద్ద శ్వాస? ఇజికే లాంటి ఏమంటామా, తండ్రి నీ నామమున నేను ఎట్లు నడుచుకుంటునో నువ్వు ఎరిగి ఉన్న ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నా పాయదనాన్ని తొలగించు తండ్రి అన్నాడా లేడా? మరి నీకెందుకు ఆ గర్వము, అసూయ? గర్వము, అసూయ, ఇంకేంటట? గర్వము, అసూయ, అసంతృప్తి. ఎంత తిన్నా ఆకలి తీరదు, అసంతృప్తి. ఎంత వచ్చినా తృప్తి లేని జీవితము. చూద్దాం. హెచ్చించుకొని స్వభావమును నీ తేజస్సు చూచుకొని. అబ్బో నీలో అయ్యా అయ్యా ఈ లోక ఘనత ఏంటది? ఏంటన్నాడయ్యా? అయ్యా అయ్యా వింటున్నా. నువ్వనుకోకు, వాక్యం చెప్తున్నా. ఉద్యోగం చూసుకొని, ఐశ్వర్యము చూసుకొని, అందాన్ని చూసుకొని, అంతేనమ్మా, ఇంకా లోకాధికారమైన ఏదైనా నువ్వు చూసుకొని ఎర్రబీగే వారు ఎవరాట? అంతే. నేనంటలేదండి అయ్యా, అయ్యా నేనంటలేదు. సాతానుకు యుక్తి అండి, నేను పెద్దోడిని, నేను అది, నేను ఇది. అవునా కాదా అమ్మా? అవునా కాదా? చూడండి ఒకసారి. అలాగని ఎక్కడి నువ్వు రా కిందికి. నీ తేజస్సు చూసుకొని జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. పూర్ణ ఎక్కడ పడేసిండు? నేలను మరి నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు, కానీ సరే పర్లేదు, నువ్వు నేలకు వీలిపోతావు, జాగ్రత్త. అవునా కదా? దేవుడు అంటాడు. అంతే కదా? మరి నేల కూలిపోద్దా? నువ్వు అత్తమలకు వరకు నిన్ను వదిలిపెట్టను. నువ్వు గర్విస్తావు. అమ్మా, గర్వముతో ఉన్నటువంటి వాడెవరు? ఆకాను ఏం ఆశించాడు? బంగారం. ఆకాను గర్విస్తుంది ఎవరు? ఇంకా ఇక మీకు బైబిల్లో చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు దాదాపుగా. వ్యక్తులు అలా చేసినటువంటి వారందరూ ఏమైపోయారా? చూసారా? శ్రమకు గురయ్యారు, అపాయానికి గురయ్యారు, దేవుని సన్నిధిని తొలగింపబడ్డారు. అవునా కదమ్మా? వీరెవరు? దేవుని సంబంధులా, దేవుని విరోధులా? మరి వీళ్ళు కూడా గొప్పగా అనుకుంటున్నారు. అదే అంటారా? అది కాదు, గమనించాలి. ఇక్కడ ప్రకటన గ్రంథం 22:8-9 వచ్చిన చదవండి. తొందరగా ముగించుకున్నాను. ఇంకా చాలా మంచి ఉన్నాయి కానీ కాదు, ఇంకా సమయం చాలా ఉంది. అది నేను చెప్పుకోండి, అప్పుడు సరిపోదు. కానీ ఒక మాట చదువుకొని ముగించుకున్నాను. అమ్మ 22 ప్రకటన 22:8-9 రా. యోహానను నేను ఈ సంగతులను వినిన వాడను, చూచిన వాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందున్న
గైకొని వారితోనూ హల్లెలూయా. ఈ గ్రంథమందున్న వాక్యములను గైకోను వారితోనూ సహాదాసును పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా. పరమతండ్రి చెప్పాడు ఒక మాట, భూమి మీదనైనా భూమి కిందనైనను ఏ రూపమునైనా విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు, వాటికి సాగలపడకూడదు, వాటిని పూజింపకూడదు. యాలయనగా నీ లోయమైన యావేకు మాత్రమే. ఇలా కొంతమంది ఇంటికి పోతారు, దినాల కాడికి పోతారు, మొక్కుతారు. బంధువులు ఎలా పోతారో మొక్కుతారు, బొట్లు పెట్టుకుంటారు. అమ్మో మా సిద్ధాంతాలు వేరు అంటారు. అయ్యో మా పితరులు ఒప్పుకోరు అంటారు, మా పెద్దలు ఒప్పుకోరు అంటారు. ఇదే నన్ను మార్చబడింది, ఇదే నన్ను అభిషేకం పడింది, ఇదే నన్ను నువ్వు నేర్చుకున్నది, ఇదే నా ఇతరులకు నేర్పేది. ఈరోజు చెప్తున్న వాక్యము మనందరికీ, నాకు కూడా అవసరమైన వాక్యం ఇది. ఉన్నటారు కాదంటారమ్మా. దయతో మీ అందరికి కూడా మరొకసారి నేను బ్రతిమలాకు చెప్పేది ఏంటంటే, మీరు గమనించకపోతే మీకు వచ్చేది ముప్పు. నేను అనేది కాదు. అందుకొరకు ఒక్క మాట చూసుకొని లాస్ట్ ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం తల్లి. అదే ప్రకటన గ్రంథము 12:3-4 వచనాలు చదువుకున్నాయి. మొదటి నుంచి అయినా పర్వాలేదు అనుకోండి. అంతటా పరలోకమందు నీకు ఒక సూచన కనపడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, వామ్మో, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండును. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసింది. ఇక్కడ ఆగుదైంది. నీకేమన్నా అర్థమైందా? 7 తలలో 10 కొమ్ములు అంట. అవునమ్మా, 7 తలలు అంటే 7 వ్యక్తులు. అవునా? 7 కొమ్ములు అధికారాలు, 7 అంటే 10 కొమ్ములు అధికారాలు. అంతేనమ్మా? ఇలాంటి అధికారాలను భూమి మీద చూసుకున్నటువంటి భూరాజులు అందరూ ఏం చేశారు? హెచ్చించుకోరు, గర్విష్ఠులయ్యారు. ఇంకా లెక్క చేయనటువంటి ఆ గర్వం కలిగిన వారు అయ్యారు, గర్విష్ఠులయ్యారు. వీరందరూ ఏమైపోయారండి? భూస్థాపం అయిపోయారు, నేల మట్టుకు పోయారు. అందుకే అంటారు, అందుకే నేను ఒక ప్రార్థన చేస్తుంటా ఎప్పుడైనా. ఈ రోజు వరకైనా నేను ఎక్కడ కూడా ఏమి ఆశించడానికి ఇష్టపడను. మీకు తెలుసు, ఎవరిని ఇస్తే మంచిని ఇస్తే తాగి వస్తాం, అంతకు మించి నేను కూడా ఆశించాను. మీరు ఏమిస్తారో మీ ఇష్టమైంది, అంతే తప్ప మరి కాదు. ఒక ఆయన నన్ను అడిగాడు, అంటే ప్రార్థన పెట్టాలి, నా దగ్గర ఏమీ లేవు అంటే, మా పాసమే అన్నా, అమ్మాయి 1 కిలో చక్కెర కట్టు, ఒక పాల ప్యాకెట్ కట్టు, తీసుకొని పోయి ఆ ఇంట్లో ఛాయ్ పెట్టించి తర్వాత ప్రార్థన పెట్టి వాళ్ళందరికీ ఛాయ్ పోసి ఆ ఇంటి వాళ్ళకి నేనే కొన్ని ఖర్చులకు ఏర్పాటు చేసి ప్రార్థన చేసి ఇంటికి వచ్చాము. 45 రోజులకి శక్తిమంతుడయ్యాడు. పడిపోయిన వ్యక్తి, పక్షవాతంతో పడిపోయిన వ్యక్తి. ఈ కార్యం ఎవరు చేశారు? నేనా? అంతే. వాక్య ప్రకారం ఉంటే ఆయన చేస్తున్న కార్యము. మొన్న నేను చెప్పాను ఒక మాట, సింగారు అయ్యా నా చేయి చిన్న చిట్టపట్ట అన్నదానగా లేచి ఒకటే మాట అన్న, తండ్రి ఈ కార్యము నువ్వు ఎగుదు, నేను ఎరగక ఉన్నాను. ఈ ఆటంకము తక్షణమే యాషువా మెస్సియా పరిశుద్ధ నామమున లయమైపోవును గక. ఆమేన్ అన్న. బట్ అయిపోయింది. నిన్నటి రాత్రి మా నిన్నటి రాత్రి మా అమ్ములు అన్నది కదా, భయపడుతున్నాను ఆ బాగా అన్నప్పుడు చూసా. దానికంటే ముందు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గమనించాలి, గ్రహించాలి, వాక్యమును అనుసరించి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలతో మరి మీరు ఏనండి, మీరు అనుసరించండి. దీన్ని బట్టి ఇంకా మనం ముందుకు మీరందరూ ఐక్యంగా నాతో సపోర్ట్ చేస్తే అనేక వాటిని మనం మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ మీకు వందనాలు తెలియపరుస్తున్నాను.